ఇప్పుడే ఇండియా నుంచి యుఎస్కి పార్సిల్ వచ్చింది. సంక్రాంతి సంబరాలని మా అమ్మ చేతి వంటలతో స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం ఎలా ఉందో. రావట్లేదా? ఎంత గట్టిగేసారండి. సక్సెస్ఫుల్గా తీసేసాము. ఓకే, ముందుగా పూతరేకులు అనమాట. మొత్తం 13 పెట్టెలు తెప్పించాను ఆత్రేయపురం నుంచి స్పెషల్గా. మా ఆఫీస్లో వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, నా శ్రేయోభిలాషులకి ఇవ్వాలి కదా. సో అవి ఇవే సగం పట్టేసినాయి. ఆత్రేయపురం వారి స్పెషల్ బెల్లం పూతరేకులు. ఇవి ఆకువాళ్ళు అంటారనమాట. వేరుశనగ అచ్చు, కాలీఫ్లవర్ పచ్చడి, మసాలాలు. వచ్చేది మళ్ళీ వేరుశనగ వచ్చు. 2 రకాలు చేయమన్నాను అనమాట. ఒకటి పాకంది, ఇంకొకటి వేరే పాకంది. నెయ్యి. మరి సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలో మామూలుగా ఉండదు. ఇది బూందీ, బొంబాయి బూందీ. నెక్స్ట్ కారం, సున్నుండలు వెరీ ఫేమస్. చేసి కరివేపాకు పొడి యాజ్ యూజువల్. అగైన్ బూందీ. ఇది జీడిపప్పు అచ్చు, అంటే క్యాష్యూ నట్ అంటారు అనమాట. నెక్స్ట్ గట్టి పకోడీ. ఇది నాకు కూడా తెలియదు ఎలా ఉంటుందో, బట్ లెట్స్ ట్రై దిస్. అరిసెలు. ఒక యోగి ఆత్మకథ అంట. ఇది మా ఫ్రెండ్కి అనమాట. మళ్ళీ పూతరేకులు. అసలు రేపు ఆఫీస్లో దడ 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 ఇచ్చేస్తాను అనమాట. ఇదిగో పూతరేకులే పూతరేకులు. కొబ్బరి ఉండలు, పాలకోవా, టొమాటో పచ్చడి, జంతుకులు, అల్లం పచ్చడి. నిజంగా మా అమ్మ పచ్చళ్ళు చాలా అంటే చాలా బాగా పెడతారనమాట. ఇవి బూరెలు. నెక్స్ట్ వచ్చేసి కారం పచ్చడి, కూరు పచ్చడి, సారీ. ఇది అరిసెలు. మళ్ళీ బూందీ వచ్చు, నాకు ఇష్టం ఉండదు, బట్ ఫైన్. ఇదేంటో నాకు కూడా తెలియదు. అట్యా యా ఇది శ్రీరామకోటి, 1,00,000 నామాల లిఖిత జపం, పెద్దగడి. ఇది మా ఫ్రెండ్కి అనమాట. సో అదండి మెయిన్ అట్రాక్షన్, ఆత్రేయపురం వారి స్పెషల్ బెల్లం పూతరేకులు. సో అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండగ శుభాకాంక్షలు.